జై భారత్. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. అంటే ఈ మాట మీకు పాతదిగా అనిపించినా ఇది ఎప్పుడూ కూడా మన జీవితంలో ఈ మాటను ఉచ్చరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ దృక్కోణాన్ని మనం కలిగి ఉండాలి. ఏ దృక్కోణం? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఇదేనన్నా మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మనకి మన దేశంలో కోర్టులో 3 గ్రంథాలు ఉంటాయి. ఆ 3 గ్రంథాలు ఏమిటంటే, 1 భగవద్గీత, 2 బైబిలు, 3 ఖురాను. ఇంకా సిక్కు గ్రంథము, బౌద్ధ గ్రంథం కూడా ఒకవేళ ఉండొచ్చు. కానీ ప్రధానంగా నాకు తెలిసి ఈ 3 గ్రంథాలు ఉంటాయి. ఆ మాట నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఇక్కడ నేను ప్రజెంట్ అరబ్ దేశంలో ఉన్నాను. ఇక్కడ ఒక సందర్భంలో ఒక సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నీవెవరు అని అడిగితే నేను హిందూ అని చెప్పాను. ఎందుకంటే నేను హిందువే కాబట్టి నేను హిందూ అని చెప్పినప్పుడు అప్పుడు భగవద్గీత తీసుకొచ్చారు. భగవద్గీత మీద ప్రమాణకం చేసి చెప్పమన్నారనమాట. ఎనివే, ఏదేమైనప్పటికీ కూడా ప్రామాణికంగా హిందువులకి భగవద్గీత, అలాగే ప్రామాణికంగా క్రైస్తవ సహోదరులకి బైబిలు, అదే ప్రామాణికంగా ముస్లిం సహోదరులకి ఖురాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో ఇదివరకు కులానికి సంబంధించి గొడవలు ఎక్కువగా ఉంటూ ఉండి, ఇదివరకైతే కులానికి సంబంధించినటువంటి గొడవలు ఎక్కువగా ఉంటూ ఉండేవి. ఈ కులాల మధ్య అంతరాయాలు కల్పించి రాజకీయ నాయకులు వాళ్ళు లబ్ధి పొందడానికి ఒక కులానికి మధ్య గొడవలు పెడతా ఉండేవారు. అయితే ఇప్పుడు కుల గొడవలు లేవు, కానీ భారతదేశంలో మత గొడవలు అనేది పెచ్చిరిల్లిపోయినాయి. ఎందుకంటే మేము బయట దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా మీకంటే ముందు మాకే తెలుస్తున్నాయి. అయితే నేను చెప్పదలుచుకునే విషయం ఏమిటంటే, మన దేశంలో, మన భారతదేశంలో ఉన్న ప్రజలు సుమారుగా అన్ని దేశాల్లో కూడా మన భారతదేశం ప్రజలు ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే జీవనోపాధి కోసం మన దేశం నుండి అమెరికా, ఇజ్రాయెల్ దేశం, యూరప్ కంట్రీసు, అలాగే అరబీ కంట్రీసు, అనేక దేశాలు వచ్చి మన దేశంలో బతుకుతున్నారు మన భారతీయులు. మొన్న ఒక చోట ఒక వీడియో విన్నాను, అసలు భారతీయులు లేని దేశం లేదంట. అంటే మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మన భారతదేశంలో ఈ రోజున ప్రపంచంలో అన్ని దేశాల్లో మన భారతీయుడు ఉన్నాడంట. ఎందుకు వలస వెళ్ళిపోయారు అని అంటే, బ్రతుకు తెరువు కోసం, జీవనోపాధి కోసం వెళ్ళిపోయారు. మరి బ్రతుకు తెరువు కోసము లేదా జీవనోపాధి కోసం వెళ్తున్నప్పుడు ఆ దేశం అరబ్ దేశం, అది ముస్లిం కంట్రీ, నేను వెళ్ళను అని అనుకోవట్లేదు. అలాగే ఇంగ్లీష్ అంటే అది క్రిస్టియన్ దేశం, యూరప్ కంట్రీలో అంటే క్రిస్టియన్ దేశం, అది నా యొక్క మతం కాదు కాబట్టి నేను ఆ యొక్క అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, యూరప్ కంట్రీలు కానీ నేను వెళ్ళను అని అనుకోవట్లేదు. కానీ మన దేశంలో ఉన్నటువంటి భారత మాత బిడ్డలుగా ఉన్నటువంటి మనము భారతదేశంలో మాత్రం మత గొడవలు విపరీతంగా ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ముఖ్యంగా ఏమిటయ్యా అని అంటే, అందరూ కూడా భగవద్గీత చదవండి. ఎవరు చదవాలి అని అంటే, భారతీయులు అందరూ చదవండి. నేను ఆ యొక్క మతం ఈ యొక్క మతం అని చెప్పట్లేదు. భారతీయులు అందరూ కూడా భగవద్గీతను చదవండి. ఓకే. అదేవిధంగా బైబిల్ కూడా చదవండి. ఓకే. అదేవిధంగా బైబిల్ కూడా చదవండి. ఇకపోతే ఖురాన్ గ్రంథం కూడా చదవండి. ఓకేనా? అంటే ఈ గ్రంథాలు చదివేటువంటి ఆసక్తి ఎవరికి ఉంటుంది అని అంటే, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి గ్రంథాలు చదవడానికి ఆసక్తి ఉంటుంది. అందరికీ ఉండదండి. కొంతమంది విద్యాపరంగా ఉన్నతమైన చదువులు చదవడానికి ఆసక్తి ఉంటుంది, కానీ ఇక ధార్మిక గ్రంథాలు చదివే ఆసక్తి అందరికీ ఉండదు. ఎవరికైతే ధార్మిక గ్రంథాలు చదివే ఆసక్తి ఉందో వాళ్ళు ఈ 3 గ్రంథాలు చదవండి. మీకు నచ్చిన దాన్ని మీరు అనుసరించండి. ఇది మొదటగా. ఇక రెండవదిగా
భారత రాజ్యాంగాన్ని కూడా అందరూ చదవండి. కాబట్టి మీరు ధార్మిక గ్రంథాలు చదివే వాళ్ళు ప్రత్యేకించి ఈ 3 గ్రంథాలు చదవండి. అదేవిధంగా మన యొక్క భారత రాజ్యాంగం అందరికీ తెలియాలి, భారత రాజ్యాంగాన్ని కూడా చదవండి. ఇంకా విషయానికి వస్తే భగవద్గీతలో 7వ అధ్యాయము 3వ శ్లోకంలో ఈ విధంగా ఉంది. భగవద్గీత 7వ అధ్యాయము 3వ శ్లోకంలో ఈ విధంగా ఉంది. ఏమనంటే, వేలాది మంది మనుషులలో ఎవరో ఒకడు మాత్రమే సంపూర్ణ సిద్ధి సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకునిచున్నాడు. మరణ చదువుతాను, గమనించండి. వేలాది మనుషులలో ఎవరో ఒకడు మాత్రమే సంపూర్ణ సిద్ధి సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకునిచున్నాడు అని చెప్తుంది. భగవద్గీతలో ఇప్పుడు మనం చదువుకున్నాం. భగవద్గీత 7వ అధ్యాయం 3వ శ్లోకంలో వేలాది మంది మనుషుల్లో, అంటే ఈ భగవద్గీత రాసి సుమారుగా 5,000 సంవత్సరాలు, అంటే భగవద్గీత జరిగి 5,000 సంవత్సరాలు అని చెప్తారు. కాబట్టి ఈ యొక్క భగవద్గీతలో రాసినప్పటికీ వేలాది మంది మనుషులు అని చెప్పారనుకోండి. ఇప్పుడు మనము లక్షలు అని కూడా కాదు, మనకి లక్షలు మించిపోయినటువంటి కోట్లు అంటే మనకి ఇప్పుడు 140 కోట్ల జనాభా అనుకున్నాం. అంటే కోట్ల జనాభా ఉన్నారు ఇప్పుడు మన భారతదేశంలో. మరి అంతమంది అనుసరిస్తున్న వారిలో వేలాది మంది మనుషుల్లో ఏ ఒక్కడు మాత్రము సంపూర్ణ సిద్ధి సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే సంపూర్ణమైన సిద్ధి సాధించడానికి ప్రయత్నించే వారిలో ఏ ఒక్కడో సాధిస్తున్నాడంట. బాగా గుర్తుపెట్టుకోండి. అలా సాధించిన వారిలో, అంటే ఆ విధంగా ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా, అంటే ఎంతమంది ప్రయత్నిస్తే ఈ వేలాది మంది అన్నది లక్షల్లో అనుకోండి, కాసేపు లక్షలు అనుకోండి, లేదా కోట్లు అనుకోండి. ఈ కోట్లలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల్లో సిద్ధును పొందటానికి ప్రయత్నించే వారిలో ఒకనొకడు మాత్రమే సిద్ధి పొందుతున్నాడని చెప్పింది. అలా పొందిన వారిలో కూడా ఎవరో ఒకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటున్నాడని భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది. మరి ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే భగవద్గీత 7వ అధ్యాయం 3వ శ్లోకం మనం చూసాం కదా. ఇదే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం, ఇది కూడా 7వ అధ్యాయమే. అక్కడ 7వ అధ్యాయమే, ఇది కూడా 7వ అధ్యాయమే. 13, 14 మనం చదువుకుందాం. 13, 14 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ ఏముందంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించిడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. మీకు అర్థమవుతుందా? మళ్ళీ చదువును గమనించండి. ఇరుకు ద్వారమున ప్రవేశించడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైన దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. ఇక్కడ విశాలమైన మార్గము, ఇరుకు మార్గం గురించి చెప్పాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో. అయితే భగవద్గీతలో ఏం చెప్పాడు? వేల కొలది మనుషులు, ఆ భగవద్గీత రాయబడినప్పుడు రాసిన మాట అండి, వేల కొద్ది మనుషులు సిద్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. అలా సిద్ధి పొందిన వారిలో కూడా ఏ ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటున్నాడు అని అంటే, ఆధ్యాత్మిక ప్రయాణము అంత సులువైంది ఏం కాదండి. ఆధ్యాత్మికమైన ప్రయాణము అంత సులువైందేమీ కాదు. అన్నిటికన్నా మన సమయాన్ని భగవంతుని కోసం వెచ్చించాలి ఫస్ట్గా. రెండోది ధ్యానించాలి. మూడోది మెడిటేషన్ చేయాలి. అంటే ధ్యానించబడినా మెడిటేషన్ చేయబడినా ఒకటే అనుకోండి, చెయ్యాలి. అదేవిధంగా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. మీకు అర్థమవుతుందండి? తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. కనుక ధార్మికమైనటువంటి విధానంలో ప్రయాణం చేయటం అనేది చాలా కష్టతరమైనది అని చెప్పేసి 2 గ్రంథాలు చెప్తున్నాయి. భగవద్గీత ఏం చెప్పిందండి? వేల కొలది మనుషులలో ఒకానొకడు సిద్ధి పొంది ఉంటే, అంటే వేల కొలది నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
అలా ప్రయత్నించిన వారిలో ఒకానొకడు సిద్ధి పొందుతున్నాడు. అలా సిద్ధి పొందిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నాడు అని భగవద్గీత చెప్తున్నప్పుడు, అంటే దేవుని తెలుసుకునేటువంటి ప్రయాణంలో కొంతమంది ఆగిపోయిన ఉన్నారు, కొంతమంది సతికిలు పడిపోయిన ఉన్నారు, కొంతమంది మధ్యలో జీవితాన్ని సాధించిన వారు కూడా ఉన్నారు. కాబట్టి అంత సులభమైనటువంటి మార్గం ఏమీ కాదు. భగవద్గీతలో మోక్షాన్ని పొందడానికి అర్జునుడికి 3 మార్గాలు చెప్పడం జరిగింది. ఏంటది అంటే కర్మయోగము, ఒకటి కర్మయోగము, రెండోది బ్రహ్మయోగము, మూడోది భక్తి యోగము. బాగా అర్థమవుతుందండి. ఓ అర్జునుడికి నువ్వు మోక్షం పొందాలంటే 3 యోగాలు నీకు చెప్తాను. ఆ 3 యోగాల్లో ఏది శ్రేష్టమైనది కూడా అడిగాడు అర్జునుడు. అంటే 3 శ్రేష్టమైనవే, కాకపోతే నీకు ఏదో అనుకూలంగా ఉంటే దాన్ని అనుసరించి నువ్వు నన్ను పొందడానికి ప్రయత్నం చేయని అన్నప్పుడు అందులో మొట్టమొదటిగా కర్మయోగం ఒకటి చెప్పాడు, రెండోది బ్రహ్మయోగము, దీన్ని జ్ఞానయోగం అంటారు, మూడోది వచ్చేసి భక్తి యోగము. ఈ 3 యోగాల ద్వారా భగవంతుని చేరొచ్చు అని చెప్పి 3 యోగాల ద్వారా భగవంతుని చేరే మార్గం భగవద్గీత చెప్పింది. అయితే బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, నా దగ్గరికి మీరు రావాలంటే ఇందులో 2 దారులు ఉన్నాయి. ఒకటి విశాలమైన ద్వారం ఒకటి ఉంది, ఇరుకు ద్వారం ఒకటి ఉంది. విశాలమైన ద్వారం అంటే ఏంటి? దైవికమైనటువంటి నీతి నియమాలు విడిచిపెట్టేసి లోకానుసారంగా జీవించటం. భక్తి లేదు, పాడు లేదు. ఏదో అనుకున్నప్పుడు గుడికి వెళ్తాడు, ఏదో అనుకున్నప్పుడు చర్చికి వెళ్తాడు, ఏదో కావాలనుకున్నప్పుడు మొక్కుకుంటాడు, చేసుకున్నాడు, అంతవరకే. కానీ పరిపూర్ణమైన భక్తి అతని దగ్గర ఏమి ఉండదు. అలాగే గ్రంథాలు చదవాలనే ఆధ్యాత్మిక చింతన కూడా అతనికి ఉండదు. కాబట్టి ఈ ఇరుకు ద్వారమునకు రావాలనే వారు అనుకుంటారు, కానీ ఇది చాలా సంకుచితం. అంటే ఆలోచింప చేస్తుంది, వెళ్దామా వద్దా ఆలోచింప చేస్తుంది. కాబట్టి ఇలా ఇరుకు మార్గము కలదు, విశాలమైన మార్గము కలదు. విశాలమైన మార్గంలోనికి అనేక మంది ప్రవేశిస్తారు, ఇరుకు మార్గంలోనికి ప్రవేశించేవారు ఏ కొద్ది మందో అని చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు ఈ 2 గ్రంథాలు మనం టాలీ చేసుకున్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, భక్తి జీవితం అనేది అది హైందువులైనా క్రైస్తవులైనా లేకపోతే ముస్లింలైనా భక్తి జీవితం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి నాస్తికులు ఉన్నారు. నాస్తికులు ఏమంటారు? అసలు దేవుడే లేడు అంటున్నారు. నిజానికి చెప్పాలంటే ఇవాళ వాళ్ళ పనే మీరు కనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఎవరు విమర్శించట్లేదు, వారి మీదకి ఎవరో దాడులకు వెళ్తలేదు, కానీ వీళ్ళు దాడులు చేసుకుంటున్నారు. ఎవరు అంటే క్రైస్తవుల దగ్గరికి వచ్చి, క్రైస్తవులు మన హిందువుల ఇంట్లోకి వచ్చి, ఇదిగో మీరు ప్రభువుని నమ్ముకోండి అని బైబిల్ పంచిపెడుతున్నారు, కరపత్రాలు ఇస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. మీకు నచ్చితే నమ్ముకోవచ్చు, మీకు ఇష్టం లేదనుకో మీరు విడిచిపెట్టేయచ్చు. అది మీకు స్వేచ్ఛ ఉంది. మీరు కావాలంటే కరపత్రం తీసుకోవచ్చు, లేకపోతే చింపేసి పడేయచ్చు, మీకు స్వేచ్ఛ ఉంది. బైబిల్ మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే వద్దనొచ్చు, లేకపోతే తీసుకుని ఎవరికి తెలియకుండా చింపేయచ్చు. అది మీకు స్వేచ్ఛ ఉంది, ఓకేనా? కానీ మన ఇంటికి వచ్చి మనకు సువార్త ప్రకటించిన వాళ్ళని వాళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? ఆలోచించేయండి. జ్ఞానం ఉంటే ఆలోచించేయండి. వాళ్ళు ఏమీ తప్పుడు మార్గం చేయట్లేదు, వ్యభిచారం చేయమని చెప్పట్లేదు, అవన్నీ మందు తాగమని చెప్పట్లేదు, మనుషులను మోసం చేయమని చెప్పట్లేదు. దేవుణ్ణి నమ్ముకోండి అయ్యా, నశించిపోతారు, దేవుణ్ణి నమ్ముకోండి అని దేవుని గురించి సువార్త చెప్తున్నప్పుడు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అది మన ఇష్టం. వాళ్ళు చెప్పటం వాళ్ళ ధర్మం. వింటే మనం బాగుపడతాం, వినకపోతే నాశనం అవుతామని ఆల్రెడీ చెప్తున్నారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. దట్సాలు అయిపోయింది. చెప్పడం వరకే బాధ్యత. అది భగవంతుడు వారిని పంపినప్పుడు మీరు అవతల వాళ్ళకి మీ సందేశాన్ని తెలియజేయండి. వాళ్ళని నమ్మితే రక్షించబడతారు, నమ్మకపోతే శిక్షించబడతారని చెప్పాడు. కాబట్టి మీ దగ్గరకు వస్తున్న వారిని మీరు ఎందుకు హింసిస్తున్నారు? మీరెందుకు అమలాభూతులు తిడుతున్నారు? మీరెందుకు వారి మీద పేడకల్లాపలేస్తున్నారు? మీరెందుకని దుర్భాషలు వాడుతూ ఉన్నారు? మీరెందుకని ఇతర మతమని వాళ్ళని దూషిస్తూ ఉన్నారు? కాబట్టి ఇది మన దేశానికి ఏమాత్రము క్షేమకరం కాదు. ఇది మన దేశానికి ఏమాత్రము క్షేమకరం కాదు. ఎందుకంటే మనకి స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన, అలాగే మనం నమ్ముకున్న విశ్వాసాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛని హరించడానికి, నిర్మూలించడానికి నువ్వు నేను ఎవరు? అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది వచ్చేసి, ఇక్కడ నిజంగానే
అందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారంటే లాజిక్ ఏంటో ఉంటుంది. ఈ రోజున ఒక చర్చికి వెళ్ళే ఒక విశ్వాసి అతనికి నీరసం వచ్చి హాస్పిటల్లో ఉంటే ఆ చర్చ్ పాస్టరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అవసరమైతే డబ్బులు ఇచ్చి వాటిని పరామర్శించి ధైర్యం చెప్పి వస్తాడు. అదే మనం టెంపుల్కి వెళ్తున్నాం. మన టెంపుల్కి వెళ్తున్నటువంటి మన పూజారి మనము ఒకవేళ కాయలు పడితే, మనం నీరసపడితే మన ఇంటికి కానీ మనం ఉన్న హాస్పిటల్ కానీ ఎప్పుడైనా వస్తాడా? మీరు ప్రశ్న వేసుకోండి. ఎప్పుడైనా వస్తాడా? రాడు కదా. మరి నువ్వు మళ్ళీ బాగుపడి నువ్వు గుడికెళ్ళి నువ్వు నీ గురించి పూజ చేయించుకోవాలి, లేదా నువ్వు హాస్పిటల్లో ఉన్నావని చెప్పి అక్కడ నీ పేరు మీద పూజన్నా చేయించాలి తప్ప, కానీ అతని మట్టికి నీ దగ్గరికి రాడు. ఓకే, మరి అన్నప్పుడు ఏ విధంగా మరి హైందవం అభివృద్ధి చెందుతుంది? ఏ రకంగా మనం నమ్ముకున్నటువంటి మతం వృద్ధి చెందుతుంది? ఇప్పుడు ఈ రోజున ఇస్లాం కానీ లేదా క్రిస్టియానిటీ కానీ ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కువ శాతం ఉన్నది వీళ్ళే కదా. మరి ఎందుకు మన హిందువులు లేకుండా పోయారంటే నువ్వు కులం పేరుతో నువ్వు విభజించబడుతున్నావు, మతం పేరుతో నువ్వు విభజించబడుతున్నావు. ఈ మతమోనే నేను దగ్గరికి రానవరు. పేరుకి నువ్వు హిందువుడు అని చెప్పుకుంటావు. హిందువుల్లో రెడ్డి, రాజు, చౌదరి, నాయుడు ఇలాగా మేము గొప్పోళ్ళు, మీరేమో మా కింద బానిసలుగా బతకాలని మన హిందువులు మనల్నే తొక్కేస్తుంటే మనం ఇంక పైకి ఎలాగ వస్తాం చెప్పండి? ఇది రెండో పాయింట్. కాబట్టి ఇక్కడ భౌతికంగా మనం దాడులు చేస్తున్నాం, మన మీద మనం దాడులు చేసుకుంటున్నాం. మనకి సువార్త ప్రకటించడానికి వస్తున్న క్రైస్తవుల మీద కూడా మనం దాడులు చేస్తున్నాం. ఇది మన దేశానికి ఏమాత్రము క్షేమం కాదు. ఇది యువతీ యువకులు గ్రహించాలి. మన పెద్దవారు వాళ్ళు ఎలా మారడనేది అది ఖచ్చితంగా నేను చెప్పలేను, కానీ ప్రస్తుతానికి యువతీ యువకులు మన దేశం గురించి దైవం పట్ల దేశం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా గ్రంథాలు చెప్తున్నాయి భక్తి మార్గం అనేది చాలా విరికైన మార్గము. భగవద్గీత చెప్తుంది వేలాది మంది మనుషులలో సిద్ధి పొందటానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించిన వారిలో ఒకనొకడు మాత్రమే సిద్ధి పొందుతూ ఉన్నాడు. ఓకే, అయితే ఆ సిద్ధి పొందిన వారిలో ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటున్నాడు. భగవంతుని తెలుసుకోవడం అనేది అంత సులభేమీ కాదండి, అంత సులభేమీ కాదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే భగవంతుని తెలుసుకునేటువంటి ప్రక్రియలో ఒక వర్గం వారు సహకరించుకోవాలి. ఏమంటే మీ దగ్గర బైబిల్ ఉందా? ఉంటే నాకు నేను చదువుకుంటాను. ఏమంటే మీ దగ్గర భగవద్గీత ఉందా? ఉంటే నాకు నేను చదువుకుంటాను అని వాటిని సంపాదించుకుని చదువుకున్న తర్వాత నీకు ఏది నచ్చితే నీది భగవంతుని దగ్గరికి భగవంతుని సన్నిధికి చేరటానికి నీది ఏది సులభంతర మార్గంగా ఉంటే నువ్వు ఆ మార్గంలో ప్రయాణించే. అది మానేసి వారిని దూషించడం, వీరిని దూషించడం, ఆ గ్రంథం బొగడా గ్రంథం అంటాం, ఈ గ్రంథం వాళ్ళేమో ఈ గ్రంథాన్ని తిట్టి వీళ్ళేమో ఆ గ్రంథాన్ని తిట్టి వీళ్ళు వాళ్ళ కొట్టుకుని వాళ్ళని వీళ్ళ కొట్టుకుని ఇలా నాశనం అయిపోదామా మన దేశము? మన దేశము మనం ఈ విధంగా కులాల పేరుతోని మతాల పేరుతోని ఒకళ్ళు గాయపరుచుకుని ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసి మనం నాశనం చేసేసుకుని ఇలా నాశనం అయిపోదామా మనందరూ? ఇదే మీరు కోరుకుంటున్నారా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు ఏది మీ సహోదరత్వం ఎక్కడుంది? మీ సోదరభావం ఎక్కడుంది? కాబట్టి ప్రతి భారతీయుడు, ఈ మెసేజ్ వింటున్నటువంటి ప్రతి భారతీయుడు, మరి ముఖ్యంగా తెలుగు మాట్లాడుతున్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తున్నాం? అరే క్రైస్తవులు మనకు చేసిన అన్యాయం ఏంటి? భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి వాళ్ళు పరిపాలన చేసి మనల్ని కొంతకాలం బానిసల కింద చేసుకున్నారు. వాళ్ళకి క్రైస్తవులకు ఎటువంటి సంబంధం లేదు. బ్రిటిష్ వాళ్ళు రాకముందే క్రిస్టియానిటీ భారతదేశానికి వచ్చింది తోమా గారి చేత. తోమా గారి ద్వారా, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒక్క అయినటువంటి తోమా గారి ద్వారా భారతదేశం 52లో అంటే మొదటి శతాబ్దం 52లో అంటే క్రీస్తు శకం 52లో ఈ దేశానికి సువార్త వచ్చింది. కాబట్టి బ్రిటిష్ వారికి క్రైస్తవులకి ఎటువంటి సంబంధం లేదు. కనుక బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకున్నారు, ఇప్పుడు మళ్ళీ క్రైస్తవులు వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకుంటారు? నో. ఈ రోజున భారతదేశంలో మన భారతదేశం ఆర్మీలో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు,
హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు కూడా ఉన్నారు. కాబట్టి మన దేశాన్ని కాపలా కాసే దాంట్లో అందరూ ఉన్నారు. అంచేతను మన దేశానికి అందరూ కావాలి. మన దేశంలో అందరూ కలిసి, మన దేశంలో అందరం కలిసి ఐక్యతగా, సోదరభావంగా, సహోదర ప్రేమతో మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ విధంగా మనందరం కూడా మనందరం జ్ఞానం కలిగి ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెట్టుకోవద్దు. క్రైస్తవులు ఎవరు? మన సహోదరులు కాదా? క్రైస్తవులు ఎవరు? మన సహోదరులు కాదా? ముస్లింలు ఎవరు? మన సహోదరులు కాదా? కాబట్టి మనందరం ఎవరు? మొట్టమొదటి కంటే మనందరం భారతీయులం. దట్స్ ఆల్. మనందరం భారతీయులం. కాబట్టి ఎవరికి నచ్చినటువంటి విశ్వాసంలో వాళ్ళు కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కానీ వాటి మధ్యన మనం గొడవ పడవలసిన అవసరం ఏముంది? బైబిల్ గ్రంథం కానీ భగవద్గీత కానీ ఏం చెప్పింది? ఇది చాలా ఇరుకైన మార్గం అని 2 గ్రంథాలు చెప్పినాయి కదా. 2 గ్రంథాలు చెప్పడమే కాదు, ఖురాన్ కూడా రోజుకి ముస్లిం సహోదరులు రోజుకి 5 సార్లు నమాజ్ చేయాలండి. చిన్న విషయమేం కాదు. ఒకసారి చేర్చోండి, మీకు తెలుస్తుంది. తెల్లారగట్ల 4:30కి లెగిసిపోయి మొదట జాము లెగిసిపోయి వాళ్ళు అల్లా అక్బర్ రాగానే నమాజ్కి వెళ్ళిపోతారు. అదేమి చిన్న విషయం అనుకుంటున్నారు? చిన్న విషయమేం కాదు. రోజుకి 5 సార్లు నమాజ్ చేయాలి ముస్లిం సహోదరులు. మీకు నచ్చితే మీరు చేయండి. చేసి వాళ్ళు మీరెందుకు అడ్డగిస్తున్నారు? కాబట్టి మన దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే, మన దేశం ఉన్నతమైన స్థానంలో ఎదగాలంటే, మన దేశం అఖండ భారత్గా ఉండాలి అంటే, ఒకప్పుడు మన దేశం ఎన్ని దేశాలు మన దేశంలో కలిసి ఉన్నాయో తెలుసా మీకు? పాకిస్తాన్ ఒకప్పుడు మన ఇండియాలో ఉండేది, బంగ్లాదేశ్ ఒకప్పుడు మన ఇండియాలో ఉండేది, భూటాన్ మన దేశంలో ఉండేది, నేపాల్ మన దేశంలో ఉండేది, ఆఫ్ఘనిస్తాన్ కూడా మన దేశంలో సగభాగం ఉండేది. అంటే 6వది మన దేశం. మొత్తం ఈ 6 దేశాలు ఒకప్పుడు అఖండ భారత్గా ఒకే దేశంగా ఉన్నాయి. ఒకప్పుడు మన దేశ పరిస్థితి ఈ రోజున ఏమైంది? ఏ దేశానికి ఆ దేశం విడిపోయి రాష్ట్రాలుగా విడిపోయాం, కులాలుగా మతాలుగా విడిపోతున్నాం, కుమ్ములు ఆడుకుంటున్నాం, కొట్టుకు చచ్చిపోతున్నాం. కనుక ఓ నా భారతీయ ప్రజలారా, ఓ మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ తెలుగు మాట్లాడే వాళ్ళారా, దయతో అర్థం చేసుకోండి, పెద్ద మనసుతో అర్థం చేసుకోండి, ప్రేమతో అర్థం చేసుకోండి. మరి ముఖ్యంగా యువకులారా, చదువుకున్న వాళ్ళారా, విజ్ఞానవంతులారా, జ్ఞానవంతులారా, ప్రతి ఒక్కరూ దేశం పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. మన దేశం మనం కాపాడుకోవాలి. మన దేశ ఆస్తులు మనం కాపాడుకోవాలి. మన దేశ సంపద మనందరిది కాబట్టి దేశంలో ఉన్న ప్రతి పేదవారికి న్యాయం జరగాలి. మనం కూడా ఈ దేహంతో ఏదో కొంతకాలమే భూమి మీద ఉంటాం. మరలా మన ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోతే 2వ రోజుకే మనం కొంపు కొట్టేస్తాం, కుళ్ళు వాసన వచ్చేస్తాం, తీసుకుపోండి అని చెప్తారు. కనుక ఈ భూమి మీద మనము దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్న రీతిగా మనం కూడా ఏ విశ్వాసాన్ని కొనసాగించుకుంటున్నారో ఆ విశ్వాసాన్ని మీరు కొనసాగించుకోండి, తప్పులేదు. దాన్ని విస్తరింపజేసుకోండి, తప్పులేదు. అందరికీ మీరు ప్రకటించుకోండి, తప్పులేదు. కానీ ప్రకటించేవారిని మీరు అడ్డుకోవద్దు దయతో. ప్రకటించేవారిని మీరు ఇబ్బంది పెట్టద్దు దయతో. ప్రకటించేవారిని మీరు అమనాభూతులు తిట్టద్దు దయతో. హిందువులంటే ఇంత మూర్ఖులా, హిందువులంటే ఇంత ఎదవలా అనేటువంటి మన పరిస్థితి మనకు తీసుకురావద్దు. కాబట్టి ప్రేమతో ఈ మాటలు మీరు స్వీకరించాలని మీ యొక్క ఆత్మీయ సహోదరుడిగా ఈ విషయాలని మేము ముందుకు తీసుకొచ్చాను. మనందరం సోదరభావం కలిగి, సహోదర భావం కలిగి, మరి మన దేశాన్ని మనం కాపాడుకుంటూ, మనం కాపాడుకుంటూ, మన దేశ సంపదను మనం కాపాడుకుంటూ, ప్రపంచంలో మరి ఉన్నతమైనటువంటి స్థానానికి, అగ్రస్థానానికి మన దేశాన్ని ముందుకు నడిపించడానికి మనందరం కంకణం కట్టుకుని ప్రయాణం చేయాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా ప్రయాణం చేయడానికి ఆ పరిశుద్ధాత్మ పరంధామ మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.